అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇక వార్తలకు వెళ్లే ముందు శనార్థి నేటి మాట చూద్దాం ఒకసారి శనార్థి నేటి మాట ఏముందనేది తీన్మార్ మల్లన్నను టార్గెట్ చేస్తూ కొంతమంది పేరు సంపాదించుకునేందుకు తహతహలాడుతున్నారు ఓ ప్రభుత్వానికి ముచ్చెమంటలు పట్టించిన సాధారణ వ్యక్తిని విమర్శిస్తున్నారు అక్రమ అరెస్టులు బెదిరింపులకు లొంగని ఓ గొంతును నొక్కాలని చూస్తున్నారు తలలు మాసిన నేతలను ఫామ్ హౌస్లో కూర్చుండబెట్టిన ఓ యోధుడితో పెట్టుకుంటున్నారు తీన్మార్ మల్లన్న ఈ పేరు చెబితే ఎవరికైనా రోమాలు నిక్కబుడుచుకుంటాయి రక్తం సలసలా మరుగుతుంది ప్రశ్నించలేని గొంతు కూడా నాలుక మడత పెడుతుంది నిజాలను నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తిపై ఉమ్మితే తన ముఖంపైనే పడుతుందని తెలియని వెర్రిమాలోకం కొప్పి గంతలు వేస్తుంది అనతి కాలంలో చరిత్ర సృష్టించిన వీరుణ్ణి ఈ సమాజం గుండెల్లో పెట్టుకుంటుంది చరిత్రలో తీన్మార్ మల్లన్న ఉండడం కాదు తీన్మార్ మల్లన్నకే ఓ చరిత్ర ఉంటుందని చెప్పి పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాటలు చూసినాం మన నిజంగా గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి ప్రతిపక్షాలన్నీ కూడా సరిగా మాట్లాడలేని టైంలో తీన్మార్ మల్లన్న గొంతు ప్రతిపక్షమై మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది మరి ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి ప్రధాన ప్రతిపక్షగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్ననే ఒక విధంగా మరి వేరే పార్టీలు ఏవి లేకుండా తీన్మార్ మల్లనే ప్రతిపక్ష హోదా పాటిస్తూ మరి ఆ విధంగా ప్రభుత్వం చేసే పనులను ప్రజల్లోకి దృష్టికి తీసుకోలేక వాళ్ళు ఏ విధమైన మోసాలు చేస్తారు ఏ విధమైన పనులు చేస్తారు అని చెప్పేసి ప్రజలకైతే క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తున్న తీన్మార్ మల్లన్న పైన అనేక కుట్రలు అయితే జరుగుతున్నాయి ఈ మధ్య బీసీకి సంబంధించిన అంశం లేవనెత్తినప్పుడు కావచ్చు మరి కొత్తగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏదైతే ఉందో దాన్ని స్థాపించినప్పటి నుంచి తీన్మార్ మల్లన్న పైన ఎక్కువగా మరి దుష్ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు ఏవైతే పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా మరి దానికి 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తీన్మార్ మల్లన్న ఎవరికి భయపడలేదు సో ఇప్పుడు ఎట్లా భయపడుతున్నారని చెప్పేసి కూడా మనకు ఆ నేటి మాట యొక్క సారాంశం అన్నమాట సో ఇక మనం వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం పొలంలో గంజాయి మొక్కల సాగు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులంట మన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం డాబోలి గ్రామానికి చెందిన అడ్రం లక్ష్మణ్ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిలో 10 గంజాయి మొక్కలను అయితే సాగు చేస్తున్నారట మరి వ్యవసాయ పంటల్లో మరి పత్తి చేను అది ఇది ఉంటుంది కదా అందులో అంతర పంటగా వేరే అయితే వేస్తుంటారు మరి ఆ రైతు మాత్రం గంజాయి మొక్కలను అయితే వేసిండు మరి అధిక దిగుబడి వస్తుంది అనుకుంటున్నా ఏమో కానీ మొత్తానికైతే పోలీసులకు అయితే దొరికిండు ఇక ఆసరా పెన్షన్లే ఆదాయ వనరు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ల చేతివాటం అమాయకులను చూసి అధిక మొత్తంలో డ్రా చేస్తున్నారంట మరి తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారికి ఆసరా పెన్షన్లు అందిస్తున్న విషయం తెలిసిందే అయితే మొదటి నుంచి అకౌంట్ మెయింటెనెన్స్ చేస్తున్న వారికి నేరుగా అకౌంట్లోకి పెన్షన్లు జమ అవుతున్నాయి కానీ ప్రతి నెల కస్టమర్ సర్వీస్ పాయింట్ల దగ్గరికి వెళ్ళి తీసుకునే వారికి నిర్వాహకులు 2000 మాత్రమే ఇస్తున్నట్లు ఆరోపణలు అయితే వస్తున్నాయట తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు ఒంటరి మహిళలు దివ్యాంగులకు అందించే ఆసరా పెన్షన్లు లబ్ధిదారులకు పూర్తిగా చేరడం లేదని అయితే ఆరోపణలు అయితే వస్తున్నాయంట మరి ఏవైతే ఆసరా పెన్షన్లు తీసుకుంటే చాలామంది అయితే 60 years దాటిన వాళ్ళు అయితే ఉంటారు వారి కొద్దిగా వాళ్ళకు చదువుకోరు ఎక్కువ మంది చదువుకొని ఉండరు కాబట్టి అది కొద్దిగా నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని అయితే వస్తున్నారు మరి ఏదైతే వాళ్ళు పెన్షన్లు పంపిణీ చేస్తారో అక్కడ భారీ ఎత్తున మోసాలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి కూడా మనకైతే అక్కడ వార్తలు చూడవచ్చు ఇక తెలంగాణ ఉద్యమ కెరటం కొండ లక్ష్మణ్ బాపూజీ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అయితే చెప్తున్నారు మరి నిన్న నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అయితే అన్నారంట మన దానికి సంబంధించిన వార్త అది ఇక జీతాలు రాక పారిశుద్ధ కార్మికుల అవస్థలు పండక్కి పస్తులే అంటున్న కార్మికులు 3 నెలలుగా తమకు జీతాలు రాక కుటుంబ పోషణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ ఎదుర్కొంటున్నామని గ్రామ పంచాయతీ కార్మికులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారంట మరి వాళ్ళకి 3 నెలల నుంచి కూడా జీతాలు రాకపోతే మరి వాళ్ళు ఎట్లా బతుకుతారు వాళ్ళ జీవనం ఎట్లా సాగుతుంది వాళ్ళ భార్య పిల్లలు ఉంటారు కుటుంబం అనేది ఉంటుంది కదా ఎట్లా గడుస్తుంది మరి పెద్ద వాళ్ళకైతే శాలరీస్ అయితే వస్తాయి మరి 1 తారీఖు మరి వాళ్ళకి ఎందుకు రావు చిన్న మొత్తాల్లో అనేది కూడా అక్కడ వార్త ఇక అమాయకులను దోచుకుంటున్న భూత వైద్యుడు పోలీస్ స్టేషన్కు కూతవేడు దూరంలో దందా పట్టించుకొని అధికారులు మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ఓ బురిడి బాబా భూత వైద్యం చేస్తూ తాయెత్తులను కడుతూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానిక పోలీస్ స్టేషన్కు కూతవేడు దూరంలో ఈ తతంగం అంతా కొనసాగుతుందని స్థానికులు చెప్తున్నారంట మరి నమ్మే వాళ్ళు ఉంటే ఎంతమంది అయినా మోసం చేస్తారు ఫస్ట్ నమ్మడమే జనాల తప్పు
ఇప్పుడు ఇంత టెక్నాలజీ అయితే మనకైతే అందుబాటులో ఉంది. జ్వరం వస్తే హాస్పిటల్కి పోతాం, రాకెట్ వేసుకొని పక్క గ్రహానికి వెళ్తున్నాం, పక్క చంద్రుని పైకి వెళ్తున్నాం. అలాంటి టైంలో కూడా ఈ భూత వైద్యులు, మంత్రాలు, తంత్రాలు అని నమ్మడం జనాల మూర్ఖత్వం కాకపోతే ఇంకేముంటుంది మరి. వాళ్ళు నమ్మేంతకాలం వాళ్ళు ఇప్పుడు ఎవరు నమ్మకపోతే వాళ్ళ దుకాణం ఉండదు, దుకాణం తీసేస్తారు. వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి అక్కడికి పోతున్నారు కాబట్టి వాళ్ళైతే ఆ విధంగా మోసం చేస్తున్నారు. పెంచికల్పేట అడవిలో చిరుత సంచారం అంట. చిరుత దాడిలో లేగ దూడ మృతి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు అయితే సూచిస్తున్నారంట. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. రక్తదానం ప్రాణదానంతో సమానం, హైకోర్టు న్యాయమూర్తి నందికొండ నరసింహరావు అయితే చెప్తున్నారు. మరి రక్తదానం అయితే ప్రాణదానంతో సమానం, మరి ఇంకొకరి మన రక్తంతో అయితే ఇంకొకరి ప్రాణాలను అయితే కాపాడొచ్చు చెప్పేసి కూడా చెప్తున్నారు హైకోర్టు న్యాయమూర్తి. నైపుణ్యం కలిగిన యువతకు ప్రభుత్వ ప్రోత్సాహం అంట. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పట్టణంలోని శివాజీనగర్ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమూద్ అలీ, షబ్బీర్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అయితే ప్రారంభించారంట. ఇంకో వార్త చూస్తే మాధవనగర్ రైల్వే ట్రాక్ వద్ద నిలిచిన వాహనాలంట. రైల్వే ట్రాక్పై బ్రిడ్జ్ ఏర్పాటులో అలసత్వం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులంట. ఇక కొండా లక్ష్మణ్ బాబుజీకి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు అంటూ ఒక వార్త. ఇక మతం చాటున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక దోపిడీ. న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అయితే చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మత రాజకీయాలతో గత 8 సంవత్సరాలుగా దేశ ప్రజలను జీఎస్టీ పేరుతో దోచి బడా కంపెనీలకు, సంస్థలు కట్టబెట్టి ఆర్థిక దోపిడీకి పాల్పడిందని న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అయితే ఆరోపించినట్టుగా మనకు ఒక వార్త. ఇక కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ. పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు. ఏఐటీసీ రాష్ట్ర 2వ మహాసభలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అంటూ మనకు ఒక వార్త అక్కడ. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. మహిళా సంఘంలో ఆర్థిక లావాదేవీలపై వివాదం. సభ్యురాలు చేసిన ఆరోపణలో నిజం లేదు. ప్రతిష్ట దెబ్బతీయడానికే ప్రచారం. క్యూ న్యూస్తో ఆర్పీ సుష్మా వెల్లడి చేసిరంట. మరి మహిళా సంఘం ఆర్పీల అరాచకాలు అని చెప్పేసి శనార్థి తెలంగాణలో ప్రచురించిన దానికి అయితే మళ్ళీ వాళ్ళైతే అట్లాంటిది ఏం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారట. మరి వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్లో దుర్గా మహిళా గ్రూప్ సంఘంలో ఆర్థిక లావాదేవీలపై వివాదం తలెత్తింది. సంఘం సభ్యుల మధ్య ఆరోపణలు, ప్రతి ఆరోపణలు బయటపడడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. సంఘంలోని సభ్యులు ఆర్పీ సుష్మపై ఆర్థిక అక్రమాల ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆమె స్పష్టత ఇచ్చారు. సుష్మా మాట్లాడుతూ నా మీద వస్తున్న ఆరోపణలు ఎలాంటి వాస్తవాలు కానీ ఆధారాలు కాదు లేవని చెప్పేసి కూడా మరి క్యూ న్యూస్ వేదికగా ఆమె చెప్పడం అయితే జరిగింది. ఇక కరీంనగర్ చేరిన విశ్వకర్మల పాదయాత్ర అంటే మరి అసెంబ్లీ స్థానాన్ని విశ్వ బ్రాహ్మణ మహిళలకు రిజర్వ్ చేయాలి. స్థానిక ఎన్నికల్లో 5% రిజర్వేషన్ ఇవ్వాలి. ఎలగందుల ఆలయానికి 100 కోట్లు కేటాయించాలి. విశ్వకర్మకు రాజకీయ ప్రాతినిధ్యం ఎక్కడ? ఐక్యత కోసమే ఈ పాదయాత్ర. విశ్వ బ్రాహ్మణ చైతన్య యాత్రలో పుష్పగిరి అని చెప్పేసి కూడా వార్త అయితే కనిపిస్తుంది. మరి అసెంబ్లీలో స్థానాన్ని విశ్వ బ్రాహ్మణ మహిళకైతే రిజర్వ్ చేయాలి. అట్లాగే 5% రిజర్వేషన్లు కల్పించాలి స్థానిక సంస్థల్లో అని కూడా మరి వాళ్ళైతే విశ్వ బ్రాహ్మణకు సంబంధించిన వాళ్ళైతే చెప్తున్నారు. ఇక ఉద్యోగులకు దసరా కానుకగా డిఏలు ప్రకటించాలి. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయితే డిమాండ్ చేస్తుంది అక్కడ. ఇక అడవి సోమనపల్లి ఇసుక క్వారీకి అనుమతి ఉందా? అధికారుల పర్యవేక్షణ చర్యలు అంటూ మనకు ఒక వార్త అయితే ఉంది. మరి పెద్దపల్లి జిల్లాలోని అడవి సోమనపల్లి గ్రామంలో ఇసుక దోపిడీ ఉధృతంగా సాగుతుందని అధికారుల పర్యవేక్షణ నడవాల్సిన ఈ రీచ్ అక్రమ రవాణా విస్తృతమైందని అయితే స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. ఇక తెలంగాణ ఉద్యమంలో లక్ష్మణ్ బాపూజీదే గొప్ప పాత్ర. ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి అదనపు కలెక్టర్ సుధీర్ గారు అయితే చెప్తున్న వార్త అది. ఇంకా రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుగుబాటు. జగిత్యాల ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అసంతృప్తి అంట. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు తెలంగాణలో రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. జగిత్యాల జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ రిజర్వేషన్ ప్రక్రియలో తీవ్రమైన లోపాలు ఉన్నాయంటూ కూడా బహిరంగంగా తిరుగుబాటు అయితే చేసిరంట. మరి రిజర్వేషన్లో కరెక్ట్ లేవని చెప్పేసి కూడా ఎమ్మెల్యే తిరుగుబాటు అయితే చేస్తున్నాడంట. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ బదిలీ అయ్యారంట. రాజన్న సిరిసిల్ల జిల్లా సందీప్ కుమార్ జూ బదిలీ జిల్లాలో సంచలనం సృష్టించింది. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడం మధ్య మానేరు నిర్వాసితుల ఏదైతే హైకోర్టు ఆదేశాలు ఉన్నాయో వాటిని పట్టించుకోవడం వల్ల కలెక్టర్ని అయితే బదిలీ చేసిరంట అక్కడి నుంచి. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. పటేల్గూడలో ఘనంగా దేవి నవరాత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈర్ల రాజు ముదిరాజ్ అంటూ మనకు ఒక వార్త కనిపిస్తుంది అక్కడ. ఇక కల్లులో నిషేధిత రసాయనం కలిపే ముఠా అరెస్ట్. సిద్దిపేట టాస్క్ ఫోర్స్, గజ్వెల్ పోలీసుల సంయుక్త ఆపరేషన్. చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కఠిన చర్యలంట. మరి కల్లులో అయితే నిషేధిత రసాయనాలు అయితే కలిపి మరి అనారోగ్య పాలు చేస్తున్నారని చెప్పేసి కూడా మనకైతే వార్త కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే దేన్ని వదులుతలేరు. అన్ని నీళ్లు, పాలు, కళ్ళు అన్నీ కూడా కల్తీ చేసేస్తున్నారు. ఇక లలిత త్రిపుర సుందరిదేవిగా అమ్మవారి దర్శనం అంట.
ఇక భారీ వర్షానికి పొంగిపొరుతున్న మైకోడు వాగు అంట మరి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో శనివారం కురిసిన భారీ వర్షానికి మానూరు మండలం మైకోడ్లో వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుందంట మరి చూడొచ్చు. ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్ల ఖరారు కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కొనసాగిన ప్రక్రియ అంట. మరి మెదక్ జిల్లాకు సంబంధించిన జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా రిజర్వేషన్లు అయితే ఖరారు చేశారు. మరి ఏ మండలానికి ఎవరు అనేది కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక స్వరాష్ట్రం కోసం కలలు కన్న వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ చిట్కుల్లో ఘనంగా జయంతి వేడుకలు బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించిన మధు ముదిరాజు అంటూ మనకు ఒక వార్త ఇక్కడ. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణది. శ్రద్ధ అండ్ స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఆటపాటలతో సంబరాలు చేసిన అధ్యాపకులు విద్యార్థులు అంటూ మనకు ఒక వార్త అక్కడ. ఇక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన వాగులో పడి మృతి చెందిన దస్తగిరి లింగం శవంతో ఆందోళనకు ప్రయత్నం కార్యాలయంలో చొచ్చుకెళ్లిన బీజేపీ కార్యకర్త ప్రశాంత్ పోలీసులకు ప్రశాంత్కు మధ్య వాగ్వాదం. ఇక అప్రమత్తమైన పోలీసులు 50 లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఆందోళన అయితే చేసిరంట. ఇక 130 మూగజీవాలను బలికొన్న కాగ్నా నది వర్షాలతో గోశాల నుండి కొట్టుకుపోయిన ఆవులు బాధితులకు ప్రజలకు అందుబాటులో ఉంటాం స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అయితే చెప్తున్నారు. ఇక పారిశుద్ధ కార్మికులపై చాయ్ కేఫ్ యజమాని దాడి వెంటనే అరెస్టు చేయాలని ధర్నాకు దిగిన కార్మికులు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశుద్ధ కార్మికులపై దాడి చేశారు. చాయ్ కేఫ్ యజమాని శ్యామ్ రోడ్డుపై చెత్తను వేయవద్దని వారించినందుకు దుడ్డు సురేందర్ బాలమణి కొమ్ము వెంకటములపై రక్తం వచ్చేలా దాడికైతే పాల్పడ్డాడు. గాయాల పాలైన కార్మికులను బహదూర్పల్లి ఎస్వి ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ సంఘటనపై స్పందించిన తోటి కార్మికులు వారి సంఘాలు గండిమైసమ్మ చౌరస్తాపై బైఠాయించి ఆందోళనకైతే చేసిరంట. మరి చాయ్ కేఫ్ యజమాని ఎవరైతే ఉన్నారో మరి ఆ చాయ్ గ్లాసులు చెత్త కూడా బయట వారేస్తే అక్కడ బయట పడేయొద్దు అని చెప్పినందుకు అలా ఎవరైతే మరి పారిశుద్ధ కార్మికులు ఉంటారో వాళ్ళని అయితే కొట్టిండంట వాళ్ళు. ఇక చూడవచ్చు మరి రక్తం వచ్చేలా కొట్టిరు. మొత్తం అయితే వాళ్ళు అయితే డిమాండ్ చేస్తారు. అంటే చెత్త వేయడం అంటే మీ ఇష్టమా? అంటే రోడ్ల మీద ఎక్కడైనా చెత్త వేసేది మీకు డస్ట్బిన్ ఉంటుంది అది ఉంటుంది, అంతేగాని రోడ్ల మీద వేస్తే మీకు ఎక్కడిది రైట్ వేయాలనేది అట్లా అడిగినందుకు పారిశుద్ధ కార్మికుల మీద దాడి చేసిరంట. కమలానగర్లో ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు అయితే చేసిరంట. మరి కుషాయిగూడలో తాగునీటి కటకట అంటూ మనకి ఇక్కడ ఒక వార్త. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. డంపింగ్ యార్డ్గా మారిన సుభాష్ నగర్ వీధులు. సనత్ నగర్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్లో ప్రధాన రహదారులు చెత్త చెదారంతో నిండి డంపింగ్ యార్డులను అయితే తలపిస్తున్నాయంట. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మూసీ నది ఎంజీబీఎస్ బస్టాండ్లోకి భారీగా చేరిన వరద నీరు బస్టాండ్ను పూర్తిగా మూసివేసిన అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగరవాసులు అంట. మరి ఎంజీబీఎస్ హైదరాబాద్లో ఎంజీబీఎస్ బస్టాండ్ ఏదైతే ఉంటుందో మరి దానిలో నీళ్ళు అయితే వస్తున్నాయంట. మరి దాన్ని పూర్తిగా అయితే మూసివేశారు. ఇక మరి ప్రత్యామ్నాయంగా వాళ్ళకైతే వేరే రహదారులను ఎంచుకోవాలని చెప్పేసి కూడా ప్రయాణికులకైతే చెప్తున్న వార్త చూడొచ్చు. ఇక బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్ బాపూజీ మార్కండేయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వీడం రమేష్ అయితే చెప్తున్నారు. విద్యుత్ సౌదాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు కుటుంబ సమేతంగా హాజరైన ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ అంట. బల్కంపేట ఎల్లమ్మ గుడి వద్ద అన్నదానం 1000 మందికి పైగా భక్తులకు అయితే ప్రసాద వితరణ అంటూ ఒక వార్త. ఇక నడుస్తున్న కారులో మంటలు అప్రమత్తమైన ప్రయాణికులు. గచ్చిబౌలి ఫ్లైఓవర్పై ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అందులో ఉన్న ప్రయాణిస్తున్న వ్యక్తులైతే ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని అదుపు చేశారు. గచ్చిబౌలి బయోడైవర్సిటీ లింగపల్లి మార్గంలో ప్రయాణిస్తున్న టాటా నెక్సాన్ కారులో మంటలు అయితే చెలరేగినాయంట. మొత్తం మరి బహుశా అది ఏ కారో తెలియదు. మరి మంటలు అయితే చెలరేగిన మొత్తానికి ఫైర్ ఇంజన్ వచ్చి అక్కడైతే మరి మొత్తం మంటలు ఆర్పివేసే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి అక్కడ ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు మనుషులకు. ఇక గులాబీ గుటికి చేరిన మాజీ కార్పొరేటర్ శ్రీలత మహాత్మ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ అంటూ ఇక్కడ వార్త. ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు నారాయణపేట డీఎస్పీ లింగయ్య అయితే చెప్తున్నారు. నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక పేదల గుడిసెల్లోకి చేరుతున్న వర్షపు నీరు తక్షణమే డ్రైనేజ్ నిర్మించాలని టీఆర్పీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరి జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పరిధిలోని చెర్ల గార్లపాడు గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కారణంగా పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో వర్షపు నీరు మురుగునీరు నేరుగా పేదల గుడిసెల్లోకి వచ్చి చేరుతున్నాయని దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్రంగా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పార్టీ నాయకులు అయితే చెప్తున్నారట. మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన నేతలు మరి ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుడిసెలలోకి నీళ్లు వస్తున్నాయి వాళ్ళనైతే అక్కడికి వెళ్ళి మరి వాళ్ళను అక్కడ చర్యలు అయితే చేపడుతున్నారు నాయకులందరూ కూడా.
ఇక నేడు కొండారెడ్డిపల్లికి మంత్రుడు రాక జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అయితే చెప్తున్నారు. రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఆదివారం కొండాపల్లి గ్రామానికి అయితే రానున్నారని చెప్పేసి కలెక్టర్ అయితే చెప్తున్నారు. ఇక కొండా లక్ష్మణ్ బాపూజీ అలుపెరుగని పోరాట యోధుడు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు అయితే జరిపారు అక్కడ. ఇక నేడు అచ్చంపేటలో అధికార ప్రతిపక్ష నాయకుల పోటాపోటీ పర్యటన. ఒకే రోజు రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు అయితే పర్యటన. మన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మరి ప్రతిపక్ష నాయకులు అదేవిధంగా అధికార పక్ష నాయకుల మధ్య అయితే మరి పోటాపోటీ పర్యటనలు అయితే జరుగుతున్నాయంటే ఈరోజు. ఇక ఉచిత సబ్సిడీ వేరుశనగ విత్తనాలు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనుదిరెడ్డి ఆదేశాల మేరకు ఊరుకొండ మండల కేంద్రంలో రైతులకు సోమవారం ఉచిత సబ్సిడీ వేరుశనగలు అయితే పంపిణీ చేసిరంట. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. హత్యా ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ జిల్లా కేంద్రంలో కేసారం రోడ్డులో శుక్రవారం జరిగిన హత్యా ఘటనా స్థలాన్ని ఎస్పీ నరసింహ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ స్థానికులతో మాట్లాడారు. హత్యా సంఘటన వివరాలు గురించి డీఎస్పీ సిఐలకు అడిగి తెలుసుకున్నారు. ఆధారాలు సాక్ష్యాలు సేకరించి నిందితులను త్వరగా అరెస్ట్ చేస్తామని అయితే ఆదేశాలు అయితే ఇచ్చారు పోలీసులకు. ఇక తెలంగాణ సాధన కోసం పోరాడిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అయితే చెప్తా ఉన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి గారు కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఇక ఉచిత వైద్య శిబిరం విజయవంతం. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఫంక్షన్ హాల్లో శనివారం శివాజీ యువజన మండలి ఆధ్వర్యంలో సంధ్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, భువనగిరి రాయల్ డయాగ్నోస్టిక్స్, బయోమెల్, గ్యాప్మేడ్ బోర్వే సహకారంతో అయితే ఉచిత వైద్య శిబిరం అయితే ఏర్పాటు చేసిరంట. ఇక ఉపాధికి సాంకేతిక విద్య మార్గం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి చెప్తున్నారు. మరి నల్గొండలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ని అయితే ప్రారంభించారంట. ఇక సిపిఎం కార్యాలయం రోడ్డు అంతా బురదమయం అంటూ వార్త కనిపిస్తుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచెల్ల మున్సిపాలిటీ పరిధిలోని సిపిఎం కార్యాలయం రోడ్డు బురదమయంగా ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శి చిత్తలూరి సైదులు అయితే ఆరోపించారంట. ఇక గుంతలమయంగా భువనగిరి ప్రజ్ఞాపూర్ రహదారి. మండల కేంద్రంలో భువనగిరి ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. ప్రయాణికులు ఈ రహదారిపై ప్రయాణం ఇబ్బందికరంగా ఉందని వాహనదారులు అయితే ఆరోపిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన వాహనదారుడు తల్లితో కలిసి భువనగిరి నుంచి ప్రజ్ఞాపూర్ వెళ్తుండగా శనివారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తన తల్లి గుంతలో పడి స్పృహ కోల్పోయింది. అటువైపుగా వెళ్తున్న స్థానికులు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆ గుంతలను పూడ్చాలని కూడా స్థానికులు అయితే కోరుతున్నారు. మరి ఇంత పెద్ద గుంతలు అయితే ఉన్నాయంట ఏదైతే భువనగిరి జగదేవ్పూర్ ప్రజ్ఞాపూర్ రహదారిపైన. సో ఇది ఇంకా వరంగల్కి సంబంధించిన వార్తలు చూద్దాం. విడతల వారీగా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేస్తారంట మరి రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ధనసరి సీతక్క గారు అయితే చెప్తున్నారు. సమరశీల పోరాటానికి సన్నద్ధం కావాలి. పిఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగా విజయ్ అయితే అంటూ ఉన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా తీసిన కలెక్టర్ స్నేహ శబరీష్ అంట. మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలు ఏవైతుంటే వాటి అయితే రిజర్వేషన్లు అయితే ఖరారు చేసిరంట. మరి ఏ మండలంలో ఏ ఎంపీపీ ఉండాలి, ఏ మండలంలో ఏ జెడ్పీటీసీ ఉండాలని చెప్పేసి కూడా దాని పూర్తిగా ప్రక్రియ అంతా రెడీ చేసి పెట్టారు. ఇంకా దానికి సంబంధించిన వార్త. ఇక వరంగల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం. వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, శాసనమండలి సభ్యుడు బసవరాజ్ సారయ్య శనివారం అయితే ప్రారంభించారంట. ఇక ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం. హన్మకొండ కలెక్టరేట్లో ఆచార్యుని 110వ జయంతి వేడుకలు అంటూ మనకు ఒక వార్త కనిపిస్తుంది ఇక్కడ. ఇక విపత్కర పరిస్థితిలో స్పందించిన చర్యాల పోలీసులు చేర్యాల పట్టణంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పట్టణం వర్షపు నీరు చేరింది. చేర్యాల చెరువు నుంచి వస్తున్న వరద నీరు రాత్రి కురిసిన వర్షపు నీరు ఒక్కసారిగా చేర్యాల పట్టణాన్ని చుట్టుముట్టాయి. వరద నీరు భారీగా నిలిచిపోవడంతో సిద్దిపేట జనగాం ప్రధాన రహదారిపై రాకపోకలు అయితే నిలిచిపోయాయి. వెంటనే స్పందించిన చేర్యాల సిఐ శ్రీను పలు పార్టీల నాయకులు యువకులతో కలిసి జేసీబీ సాయంతో ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా అయితే వాళ్ళైతే చర్యలు తీసుకున్నారట. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ఉత్కంఠ. పేట నియోజకవర్గంలో 4 జెడ్పీటీసీ ఎస్టీలకే గెలుపు ధీమాతో అధికార విపక్ష పార్టీలు అయితే ఉన్నాయంట. మరి ఏవైతే ఎంపీపీ జెడ్పీటీసీకి సంబంధించిన రిజర్వేషన్లు ఉన్నాయో వాటిని మొత్తం కూడా క్లియర్గా అయితే చేసి పెట్టారు. ఇక దానికి సంబంధించిన వార్త. స్థాయిని మించి వైద్యం చేయొద్దు వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు అని చెప్తున్నారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆర్ఎంపీ వైద్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్థాయిని మించి అయితే ఎంతవరకు వాళ్ళు వైద్యం చేయాలో అంతే చేయాలని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు.
ఇక అనుమతి లేని కాంక్రీట్ ప్లాంట్పై చర్యలు శూన్యం. టీఎస్ ఐపాస్ గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా పనులు ప్రారంభం. పొల్యూషన్ అనుమతులు మాత్రమే చాలు అంటున్న ప్లాంట్ యాజమాన్యం అంటూ మనకు ఒక వార్త. అక్కడ స్వరాజ్యం తెచ్చిన గాంధీ విద్యుత్ వైర్లతో బందీ అంట. మరి అభివృద్ధి వెలుగులో మసక బారిన మహాత్ముడు. గాంధీ జయంతి నాటికి విగ్రహాన్ని పునరుద్ధరించాలని ప్రజల డిమాండ్ అయితే చేస్తున్నారట. మరి గాంధీ విగ్రహంలో మరి చుట్టూ కూడా వైర్లు అయితే వేస్తున్నారు. మరి మహాత్మా గాంధీ ఇప్పుడైతే మరి అక్టోబర్ 2కి అయితే గాంధీ జయంతి ఉంది. అప్పటి వరకు అయితే మరి అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కోరుతున్నారు. ఇక గ్రూప్ 1లో సత్తా చాటిన గోవిందపురం గ్రామవాసి 92వ ర్యాంకుతో డిపిఓ పోస్టు సాధించిన భాగం నిఖిల అంటూ మనకు ఒక వార్త ఇక్కడ. సో ఇవన్నమాట శనార్థి తెలంగాణ దినపత్రికకు సంబంధించి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉన్నాను క్యూ న్యూస్. నేను రాజు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.